అనగనగా ఒక రైతు. ఆ రైతుకి 20 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలంలో ఆ రైతు కష్టపడి పనిచేసేవాడు. పంట కూడా బాగా పండించేవాడు. ఊరిలో గౌరవంగా బతికేవాడు. ఆ రైతుకి 5గురు కొడుకులుండేవారు. ఏ పని చేసేవారు కాదు. కొంతకాలానికి రైతు ముసలివాడయ్యాడు. కొడుకుల చేత ఎలాగైనా పొలం పని చేయించాలని అనుకుంటాడు. ఒకరోజు 5గురు కొడుకులతో ఇలా అంటున్నాడు. నేను ఎంతో కాలం బతకను. మీకోసం పొలంలో బంగారం దాచి ఉంచాను. దాన్ని తీసుకుని మీరు గౌరవంగా బతకండి అని చెప్తాడు. రైతు కొడుకులు ఆనందంతో సంబరపడిపోతూ ఉంటారు. కొంతకాలానికి ఆ రైతు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ 5గురు పొలానికి వెళ్ళి పారలతో పొలమంతా తవ్వుతారు. ఎంత తవ్వినా సరే బంగారం అనేది ఎక్కడా కనిపించదు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. ఎలాగో తవ్వాం కదా అనుకుని తవ్విన ఆ పొలంలో విత్తనాలు వేశారు. పంట బాగా పండింది. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. తండ్రి చెప్పిన బంగారం పండిన ఈ పంటేనని తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి ఆ 5గురు కష్టపడి పనిచేస్తూ పొలాన్ని బాగా పండిస్తూ ఊరిలో గౌరవంగా బతుకుతూ ఉండేవారు.